హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మళ్ళీ వచ్చేసిన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మళ్ళీ ఇప్పుడు తమ ఏంటి. సో నేను చెప్పబోయే టాపిక్లోకి వెళ్ళిపోయే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. చాలామంది నా వీడియోస్ చూస్తూనే ఉన్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఇలాగే కొంచెం సపోర్ట్ చేయండి, ఎందుకంటే నేను ఇంకా కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను. కొంచెం సపోర్ట్ ఇవ్వండి నాకు. సో నాకు కొంచెం నచ్చిన కంటెంట్ అయితే నేను తీసుకొచ్చి యూట్యూబ్లో అయితే పెట్టేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే యూస్ఫుల్ అయ్యేటట్టు చెప్తాను నేను మీకు. సో దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో టాపిక్ ఏంటంటే మనకు రేషన్ కార్డ్ సంబంధించింది. సో రేషన్ షాప్ ఏంటంటే మనకు ఈకేవైసీ అని తెలుసు కదా, ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చింది. సో ఆ న్యూస్ ఏంటంటే ఈకేవైసీ మనం ఇంతకుముందు రెగ్యులర్గా రేషన్ కార్డు ఒకళ్ళు వెళ్ళి బియ్యం తీసుకొని వచ్చేటోళ్ళు కదా. సో వాళ్ళకు ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సో మిగతా వాళ్ళైతే కార్డులో ఎంతమంది పేర్లు ఉంటే వాళ్ళు కూడా కంపల్సరీ ఈకేవైసీ అనేది చేయించుకోవాలి. ఖచ్చితంగా అయితే ఆ కార్డులో ఎంతమంది ఉంటే అంతమందితో అయితే మనకు ఈకేవైసీ అనేది ఫింగర్ ప్రింట్ అయితే అక్కడ వెరిఫై అయితే చేయించుకోవాలి. ఒకవేళ చేయించుకోకపోతే మాత్రం రేషన్ కార్డ్ అనేది కట్ అయిపోయి బియ్యం అయితే రాదు, మనకి ఇవ్వరు. అండ్ ఇంకోటి, ఇక్కడ ఈ కార్డులో చిన్నపిల్లలు ఒక 5 years బిలో ఉన్న వాళ్ళకైతే అవసరం లేదండి. 5 years ఎబవ్ ఉన్న వాళ్ళకు ఉంటే మాత్రం మీరైతే రేషన్ కార్డు వెరిఫై అయితే చేయించుకోవాలి. మనకు నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 15th మనకైతే గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రేషన్ కార్డు క్యూఆర్ కోడ్తో అంటే కార్డ్స్ ఇస్తుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఎందుకంటే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నెక్స్ట్ మంత్ నుంచి అయితే మనకు రేషన్ కార్డు అనేది కొత్తగా అయితే వస్తుందని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఒకటి ఉంది. దీంట్లో ఏంటంటే మనకు నెక్స్ట్ మంత్ నుంచి రేషన్ బియ్యం అనేది ఒక మంత్ 1st నుంచి 31st వరకు నెల మొత్తం రేషన్ బియ్యం అని ఇస్తారని చెప్పేసి అంటున్నారు. అది కూడా 3 months ఒకేసారి ఇస్తామని చెప్పేసి అయితే అంటున్నారు. ఎందుకంటే వానలు ఏమన్నా ఎఫెక్ట్ కొడుతుందా లేకపోతే అని చెప్పేసి అలా ఇస్తామని చెప్పేసి అయితే మొన్న అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఒకటే తెలిసింది. సో అది మీకు చెప్తున్నా. సో మీరైతే రేషన్ షాప్కి వెళ్ళి ఖచ్చితంగా అయితే వెరిఫై అయితే చేసుకోవాలండి. ఒకవేళ మీ వాళ్ళు ఎవరైనా హైదరాబాద్లో ఉంటే, అరే మా వాళ్ళు ఇక్కడికి వచ్చి చేయాలని చెప్పేసి ఎవరైనా ఉంటే అట్లా కాదండి, మీరు ఎక్కడున్నా పర్లేదు. బట్ మీరైతే అక్కడ మీ రేషన్ షాపు మీ కార్డు ఉంటుంది కదా, ఆ కార్డు ఎక్కడికైనా తీసుకెళ్ళి షాప్కి వెళ్ళి అక్కడ నుండి వెరిఫై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. సో సో ఎందుకంటే ఈ కేవైసీ ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నా కానీ, ఒకవేళ ఇల్లు షిఫ్ట్ అయిపోయి 2 days కార్డులు ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళ కోసం అయితే మళ్ళీ ప్రభుత్వం ఈ కేవైసీ మళ్ళీ చేయాలని చెప్పేసి అయితే ఒకటి తీసుకొచ్చింది. కంపల్సరీ అయితే వెరిఫై చేసేసి అవి అయితే తీసేస్తారనమాట. అందుకోసం కానీ కార్డులు కూడా మనకు ఇస్తున్నా అని చెప్పేసి అంటున్నారు. ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది. సో అయితే చూడండి. మీరైతే కంపల్సరీగా అందరూ వెళ్ళి ఒకరోజు చూసి దానికోసం ఒక 6 గంట పని పెట్టుకొని మీరైతే వెళ్ళి చేసుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మీ ముందుకైతే మళ్ళీ వస్తుంటా. సో థ్యాంక్ యూ సో మచ్. బై బై.